ఏ జాతికి చెందారు, మీరు ఏ రేకి చెందారు, ఎక్కడ పుట్టారు, దీన్ని బట్టి మీ యొక్క గురువు దానికి సంబంధించిన వాడు అంటాడు. ఆ గురువు యొక్క శిష్యులను మీరు కాంటాక్ట్ చేయలేదు తర్వాత పరమ గురువుని ఒకసారి కాంటాక్ట్ చేయలేదు. ఎందుకంటే లైట్ వెళ్ళాలంటే 220 volts ఉండాలి, 440 పెడితే బాగా అయిపోతాయి. హై టెన్షన్ ఉండేటటువంటి వాటిని పడుకోకూడదు, మనం కాలిపోతాం. అందుచేత పరమ గురువు యొక్క ఒకసారి రిజల్ట్స్ మనకి the sunlight is more happier than sun itself. సన్లైట్ని ఎంజాయ్ చేయొచ్చు, కానీ సన్ దగ్గరికి వెళ్తే కలిగిపోతాం. అందుచేత పరమ గురువు సన్ లాంటి ఆయన కాంటాక్ట్ రావాలంటే మన ఆరోగ్యం సంబంధించి కొన్ని ఇనిషియేషన్స్ తీసుకోవాలి. అంతవరకు అయినా దూరంగా ఉండి తన శిష్యుల ద్వారా మన ప్రొడేషన్ పార్క్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు రావాలి చేస్తారు. కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తారు. ఏమిటిస్తాడు? ఎంఆర్ఆర్ లాంటి వాడు శక్తి చెప్పడానికి వాడు దొరుకుతాడు. ఏం చేస్తాడు? ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు చదివి వాడి చదివిందల్లా ఎవరికో ఒకటి చెప్పింది చెప్తే కానీ వాడికి బోధన అన్నమాట ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాడు? బోధ గురువులు బాధ గురువులు అంటారు. బోధ గురువులు చదివిందల్లా అది నేను చెప్పేద్దామని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నీకైనా అలాగే అనిపిస్తుంది. ఇంచేత ఒక జోక్ ఉన్నదనుకోండి, ఒక్కడు చదివేసి కృష్ణ నవ్వుకున్నాడు అనుకోండి, అంటే వాడు సాడిస్ట్ లెక్క. ఇంట్రోవర్ట్ అయినటువంటి సాడిస్ట్ జోక్ అంటే 10 మంది చెప్పుకుని నవ్వుకోవాలి. నేను వేశాను చూసిన జోకులు చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేశాను. నేను షో వేశాను, గణపతి గారి బొమ్మ వేయగానే ఎంతమంది అదే జోక్ అలాగా ఎంజాయ్ చేయాలి. అలాగైతే ఎంజాయ్ చేస్తాం. విజ్డమ్ పెరుగుతుండేటప్పుడు, ఆనందం పెరుగుతుండేటప్పుడు వాంట్ షేర్. ఒక్కడు కూర్చొని ఆనందం అనదు, ఒకడు కూర్చొని ఏడవచ్చు, అది బాగుంటుంది. కానీ ఆనందంగా ఉండాలంటే మొత్తం 10 మంది ఉండి 10 మందితో షేర్ చేసుకున్నప్పుడు మాత్రం ఆనందం ఉంటుంది. అది అండర్స్టాండ్ అయ్యేసరికి కొంచెం జనం పడుతుంది. దీంట్లో ఉన్నటువంటి కిటుకు ఏమిటంటే, ఏ ఒక్క మానవుడు ఈ భూమి మీద తనంతట తాను బతకలేడు. కాబట్టి ట్రై చేసి చూడండి. మీ దగ్గరకు వచ్చే అన్నం రైతు పండిస్తే మీ దగ్గర బియ్యం వస్తుంది. సువాసనలను దంచారు బియ్యం, ఎవడో ఒకటి దంచితే అందులో ఒడ్లు పైకి వెళ్ళిపోయి పైకి గింజలు మిగులుతాయి. జ్ఞానం అజ్ఞానంతో పరిచయం. కోడిగుడ్డు గుడి ఉండకపోతే లోపల పిల్ల హ్యాచ్ అవ్వదు, చుట్టూ మాయం ఉండకపోతే పిల్లలు బయటికి రాడు. అజ్ఞానం ఆవరించి ఉంటుంది. అలాగే హస్క్ అనేటటువంటి పైన ఉంటుంది. హస్కులు తీసి లోపల ఉండే గింజను తీసుకుని వండుకోవాలి. అజ్ఞానం లేకుండా జ్ఞానం ఉండదు. మనమంతా అజ్ఞానంలో ఉన్నామండి, వీళ్ళంతా అజ్ఞానం అని ఉండదు. అజ్ఞానం కూడా జ్ఞానంలో భాగం. వేదంలో జ్ఞానం అజ్ఞానము చెడకూడదు. ఈ మళ్ళాంటి అజ్ఞానం లాగా ఏం చేస్తాడు? ఇప్పుడు జ్ఞానం కలిగించడానికి తన శిష్యుడైనటువంటి వారిని తనే అవతరించి ఒకసారి వస్తాడు. ఆది శంకరాచార్య వారు, మధ్వాచార్య వారు, రామానుజులు, జీసస్ క్రైస్తు, బుద్ధుడు, ఇలాంటి పేర్లు మనం వింటే మొత్తం హిస్టరీ భూమి ఇక్కడి నుంచి వచ్చినప్పుడు వస్తే 40-50 గంటల పేర్లు ఉండవు సార్. చూసుకుంటారు. కోట్ల మంది జనం పుట్టి పెరిగిపోతూ ఉంటారు. సైంటిస్టులు ఏది ఆంధ్ర యూనివర్సిటీలో కెమిస్ట్రీ ల్యాబ్లో సైంటిస్ట్ కాదు, బోర్డా ల్యాబిస్ట్. ఎవరో చెప్పి నీకు చెప్తారు తప్ప సొంతంగా న్యూటన్ యాపిల్ పెట్టేది సార్. మనం రోజు చూస్తుంటాం, పొడి కొడుతుంటాయి, వాడి దగ్గర మాట్లాడతారు. వాడు సైంటిస్ట్. అందరూ స్నానం చేస్తుంటాం, ఆ నీళ్ళు ఎలా తగ్గిలేస్తాయి, వాడికి తెచ్చేది, మనకి తెచ్చలేదు. అంటే ఆ సైంటిఫిక్ బ్రెయిన్ ఉండేటటువంటి వాడు పడతారు. వాడు లాప్లాస్, న్యూటన్, ఇదంతా కూడా మాస్టర్స్ యొక్క శిష్యులు. జాతర గుర్తుపెట్టుకోండి. ఈవెన్ కార్ల్ మార్క్స్, మేడం బ్లడ్స్కి మాస్టర్స్ యొక్క శిష్యులు అయినటువంటి వాడు ఆయా యుగములలో మానవ జాతి ఏది ఇస్తే ఉపయోగించగలదో అది ప్రకటిస్తారు. ఏదో గన్పౌడర్ కానీ గన్నులు వేసుకొట్టుకున్నారు. బాబు అటామిక్ ఎనర్జీ చేసుకుని శుభ్రంగా ఎలక్ట్రిసిటీ ఎంజాయ్ చేయండి అంటే బాంబులు వేసుకుంటారు. మానవ జాతి ఎప్పుడు వెళ్తారు.
అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆపుతుంది. రహస్యంగా ఎందుకు కూర్చోబడతారంటే అర్హత ఉండాలి. అలాగే మంత్రంలో చెరిగేటటువంటి ఏవైతే శక్తులు ఉన్నాయో మనకి ఇవ్వకూడదు. ఏం చేద్దామంటే ఎన్ఆర్స్కి ఫిట్ అని లెక్క, లేదంటే ఫిట్గా లెక్క. ఎవరు ఫిట్ అవుతాడో దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆపర్చునిటీస్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఉద్యోగం ఇస్తారు, శక్తి ఇస్తారు, ఏం చేస్తున్నాడో చూస్తారు. అంతా నాకే అన్నవాడు అక్కడ నొక్కోవాల్సి వస్తుంది. చూడండి, ఏ మానవుడు భోజనం తను బతకలేడు. అది భోజనం బయట నుంచి రావాలి, బట్ట ఇంకెవడో వీవి చేస్తే మనం వేసుకుంటాం. ఇష్టం మీ అంతా మీరు బతకడం అనేది ఉండదు సార్. ఇంకొకరు మీకు ఎంతో మంది సాయం చేసిన తర్వాత బతుకుతాం. దీని దగ్గర నుంచి బట్ట దగ్గర నుంచి ఇట్ ఇట్సెల్ఫ్ ప్రూవ్స్ దట్ వీ హ్యావ్ టు లివ్ ఫర్ అదర్స్. మొట్టమొదట బలదేవుడు సూచించాడు అలాంటి వాడిన అన్నం సూచించాడు తినండి అన్న. ఎవరి నోట్లో వేసుకున్నాడో చచ్చిపోయాడు. మళ్ళీ పుట్టించాడు. అలా కాదురా ఒకరి నోట్లో కూడా వేసుకున్నాడు అన్నమాట. మనం పెట్టుకున్నమాట కాన్సెప్ట్ కాదు. మనం పెట్టాడు కదా, ఒకరికొకరు చేసుకున్న కొద్ది మనం గ్రూప్ అనేటటువంటి దాంట్లో చెప్తాం. ఒక గ్రూప్ నచ్చడం వల్ల, ఒక గ్రూప్తో కలిసి పనిచేయడం వల్ల, అంటే ఫిజికల్ బాడీలో ఉండేటటువంటి మనం సోల్ అనేటటువంటి దాంట్లోకి ఎంటర్ అవడానికి కావాల్సినటువంటి అర్హత సంపాదించుకుంటున్నాము లెక్క. దానిని ఫస్ట్ నుంచి అంటే అన్నీ వచ్చేది కాదు, ఆ యాటిట్యూడ్ ఉండడం అనేటటువంటి ఇనిషియేషన్ అంటారు. మొట్టమొదట we start enquiring